టు మై ఛానల్. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B సంబంధించి మీకు 2 మార్క్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ చూడండి. ప్రాబ్లంలో ఇంటిగ్రల్ x² ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది సబ్స్టిట్యూషన్ మెథడ్ సెట్ కాదు. ఎందుకు? ఇక్కడ మీకు 1 - డెరివేటివ్ చేస్తే ఇక్కడ 2x రావాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? x² ఉంది. కాబట్టి సెట్ కాదు. మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఎలా చేస్తాను. +1 యాడ్ చేయండి, -1 సబ్ట్రాక్ట్ చేయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే చేయాలి. -1 సబ్ట్రాక్ట్ చేయండి ప్లస్ x² బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx. చూడండి, ఇంటిగ్రల్ 1 మైనస్ కామన్ తీసుకోండి మా. ఎందుకు? ఇక్కడ 1 + x², ఇక్కడ 1 - x² క్యాన్సిల్ కావాలి. కాబట్టి ఏం చేయాలి? 1 - x² మైనస్ కామన్ తీసుకోండి బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. 1 బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ 2 పార్ట్స్గా సెకండ్ పార్ట్ స్ప్లిట్ చేయండి మా. 1 - x² బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx. చూడండి, ఇక్కడ 1 - x² అంటే ఏంది మా? రూట్ x ఇంటూ రూట్ x ఏమవుద్ది? రూట్ x హోల్ స్క్వేర్ అవుద్ది. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే మళ్ళీ ఎక్సే మిగులుద్ది. అంటే ఈ వాల్యూని అదేవిధంగా ఇప్పుడు రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ రూట్ ఆఫ్ 1 - x²ని రూట్ ఆఫ్ 1 - x² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 1 - x². అదే కదమ్మా మిగిలింది. అంటే ఏం మిగిలింది? 1 - x² అయితే మిగిలింది. అంటే 1 - x²ని రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ రూట్ ఆఫ్ 1 - x² రాసుకోవచ్చా? రాసుకోకూడదా? రాసుకోవచ్చు. 1 బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ రూట్ ఆఫ్ 1 - x² బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx. చూడండి, ఒక రూట్ ఆఫ్ 1 - x² క్యాన్సిల్. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx. ఇక్కడ మీకు ఫార్ములాస్ రావాలి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఏంటి ఫార్ములాస్? ఒకసారి నేను మీకు జాగ్రత్తగా చెప్పానుమా. ఫస్ట్ 10 క్లాసెస్లోనే చెప్పాను ఈ ఫార్ములాస్ అన్ని. ఏమని చెప్పాను? ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 - x² ఇంటూ dx వస్తే దాన్ని సైన్ ఇన్వర్స్ x అని చాలాసార్లు చెప్పాను. ఈ ఫార్ములా నేర్చుకోవాలి. మా ఫార్ములాస్ రాకపోతే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా ఏం చెప్పాను? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a² - x² ఇంటూ dx. ఏం చెప్పాను ఫార్ములా? x/2 ఇంటూ రూట్ ఆఫ్ a² - x² ప్లస్ a² బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్
x/a ప్లస్ సి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని ఫార్ములా సెట్ అయిపోయింది, డైరెక్ట్ రాసేయచ్చు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దీని ఫార్ములా అమ్మ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్లో ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. x/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ బై 2 అంటే ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదమ్మా, 1/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే x/1 ప్లస్ మైనస్తో మల్టిప్లై చేయండి, సాల్వ్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ x/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్. మీరు ప్రాబ్లమ్స్ ఇలా మీరు నీట్గా చేసుకుంటేమా మీకు సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్స్. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. క్వశ్చన్ అయితే జాగ్రత్తగా వినండి మా. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ఇంటిగ్రల్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ప్రాబ్లం ఎలా చేయాలి చూడండి. ఇది కూడా సేమ్ మోడల్ ప్రాబ్లం. నేనేం చెప్పాను? +1 యాడ్ చేయండి మా అని చెప్పాను. +1 యాడ్ చేయండి, -1 సబ్ట్రాక్ట్ చేయండి అని చెప్పాను. అంటే ప్లస్ ఎక్స్. +1 యాడ్ చేయండి, -1 సబ్ట్రాక్ట్ చేయండి. +1 -1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే మిగులుద్ది. బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ 1 మైనస్ కామన్ తీసుకోండి అని చెప్పాను. 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 2 పార్ట్స్గా అయితే స్ప్లిట్ చేసుకోండి. 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి మా ప్రాబ్లము మీరు చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. ఎందుకు అంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 1 మైనస్ ఎక్స్ని మీరు చూడండి, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ని రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే ఏం మిగిలింది? ఆ 1 మైనస్ ఎక్స్ ఏం మిగిలింది. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఒక రూట్ పోతే ఒక రూట్ అయితే మిగిలింది మా. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, ఈ రెండింటిని ఇంటిగ్రేషన్ అయితే చేయాలి. చూద్దాం ఒకసారి ఎలా చేస్తాను ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మీకు 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే రావాలి. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ ఫార్ములా నేను చెప్పాను. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ రాకపోతే మనం ఏం చేయలేమని 2 రూట్ ఎక్స్ ప్లస్ సి ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా. ఇక్కడ చూడండి,
రూట్ ఎక్స్ రాస్తారు. ఇంటిగ్రల్ 1 - x రూట్ని హోల్ పవర్ 1/2 రాసుకోవచ్చు. ఇదే ఫార్ములా లెక్క ఉంది. ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ డిఎక్స్. ఏంది ఫార్ములా? x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. అంటే 2 రూట్ ఆఫ్ 1 - x మైనస్ 1 - x హోల్ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ c. అంటే 2 రూట్ ఆఫ్ 1 - x మైనస్ 1 - x 1/2 ప్లస్ 1 అంటే హోల్ పవర్ 3/2 ప్లస్ c. అంటే 1/2 ప్లస్ 1 అంటే ఎల్సిఎం 2 అయితే కట్టుకోండి మా 1 ప్లస్ 2/2 3/2 అయితే మిగిలింది. చూడండి 2 రూట్ ఆఫ్ 1 - x మైనస్ 2/3 1 - x హోల్ పవర్ 3/2 ప్లస్ c. ప్రాబ్లమ్స్ మీరు ఇటువంటి మోడల్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎలాగైతే కంప్లీట్ చేసుకోవచ్చు. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు చూడండి. క్వశ్చన్ రాస్తాను. ఇంటిగ్రల్ సైన్ థీటాపై రూట్ ఆఫ్ 2 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా. ఈ ప్రాబ్లం మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే చేయాలి. ఫస్ట్ మీరు కాస్ థీటాని మీరు టీ అయితే తీసుకోండి. కాస్ థీటాని టీ అయితే తీసుకోండి. కాస్ థీటా డెరివేటివ్ ఏందిమా? మైనస్ సైన్ థీటా. అది మీరు నీట్గా అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? చూడండి, పుట్ cos theta is equal to t. Differentiation with respect to theta. Let us change minus sin theta is equal to t అనేది డిపెండెంట్ వేరియబుల్ dt by d theta. అది అంటే మైనస్ sin theta into d theta is equal to dt. ఇంటిగ్రల్ ఇప్పుడు మీకు sin theta into d theta కావాలి అంటే ఈ మైనస్ ఇటు సైడ్ పంపించుకోండి. మైనస్ dt అయితే సబ్స్టిట్యూట్ చేయండి. sin theta d theta అంటే ఎంత? మైనస్ dt by root of 2 minus cos theta అంటే ఎంతమ్మా? t కదా, t స్క్వేర్. మైనస్ అవుట్ సైడ్ రాసుకోండి. ఇంటిగ్రల్ 1/2ని √2 హోల్ స్క్వేర్ అయితే రాసుకోండి. మైనస్ t స్క్వేర్ ఇంటూ dt. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంతకుముందుగా చెప్పాను ఆల్రెడీ. ఇంటిగ్రల్ 1/√a² - x² ఇంటూ డిఎక్స్. ఏం చెప్పాను ఫార్ములా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ రాసుకోవాలి అంతే, ఇంకేమీ లేదు. మామూలుగా ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంటే 1 రాశాను. మైనస్
సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే టీ బై ఏ అంటే √2 ప్లస్ సి. టీ అంటే ఎంత మా ప్రాబ్లంలో కాస్ టీటా అంతే. మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ టీటా బై √2 ప్లస్ సి. ఇది ఆన్సర్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.